అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు భీమసేనుడు. ఏంటిది? భీమసేనుడు. వాళ్ళ రాణిగారి పేరు మృదుల. అయితే రాజుగారికి రాణిగారు అంటే చాలా ఇష్టం. ఓకే, చాలా ప్రేమగా చూసుకుంటారు. రాజుగారు కూడా చాలా మంచివాళ్ళు. రాజ్యంలో ఎవరికి కష్టం లేకుండా అన్ని రోడ్లు, ఉచిత వైద్యము, ఉచిత విద్య అన్నీ చూసుకునేవాళ్ళు అనమాట. చాలా బాగా పిల్లల్లా చూసుకునేవాళ్ళు. కానీ రాజుగారికి ఒక పెద్ద వీక్నెస్ ఉంది. ఏమిటి అంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది. ఒక్కసారి వచ్చేసింది కోపం ఎలా వస్తుంది తెలుసా? వస్తే తాటాకు మంట అంటారు. మీకు తెలుసా అంటే ఏంటో? తాటాకు మీద ఒక అగ్గిపుల్ల వేసాం అనుకో, భగ్గుమని పడుతుంది, ఒకసారి వెంటనే ఆరిపోతుంది. అలా కోపం వచ్చిందంటే ఒక్కసారి వచ్చేస్తుంది కోపం. ఆ తర్వాత కోపంలో ఏదేదో చేసేస్తారు. ఆ తర్వాత కోపం వెంటనే తగ్గిపోయిన తర్వాత అయ్యయ్యో నేను కోపంలో ఇవన్నీ చేసేసానే అని చాలా బాధపడతారు. ఆ కోపం ఒక్కటి లేకపోతే మన రాజుగారంతా మంచి వాళ్ళు ఇంకోలేరు. అందుకని అందరూ పాపం రాజుగారి కోపం వచ్చినా సరే అని భరిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమవుతుంది, ఒక భటుడిని పిలుస్తారు. ఒక భటుడిని పిలిచి రా అని పిలిస్తే ఆ భటుడికి పాపం వినిపించదు. ఒకసారి పిలుస్తారు, వినిపించదు. రెండోసారి పిలుస్తారు, వినిపించదు. వెంటనే వేరే అందరు భటుల్ని పిలిచేసి ఈ భటుడికి ఒక 25 కొరడా దెబ్బలు విధించండి అని చెప్తారు. పిలిస్తే వినపడకపోతేనే ఈ 25 కొరడా దెబ్బల అని ఆ కొట్టేవాడికి కూడా పాపం జాలేస్తుంది. కానీ రాజుగారు కదా, మరి ఆయన చెప్పిన మాట వినకపోతే ఏమన్నా ఉందా? రాజుగారు చంపేస్తారు కదా. అందుకని రాజు చెప్పింది వినడమే ధర్మం. తప్పు చెప్పినా రాజు చెప్పిందే వినాలి. అది రూల్, అంతే రూల్. అందుకని అందరూ భయపడి ఏం చేస్తారంటే ఆయన చెప్పింది చేస్తారు. సరే, పాపం కొట్టేవాడు కూడా అయ్యో పాపం వీడిని నేను కొట్టేస్తున్నానే, ఇంత చేసి వాడు చేసింది ఏంటంటే రాజుగారు పిలిస్తే వినపడలేదు, రెండోసారి కల్లా పాపం వాడిని శిక్షిస్తున్నారే అని బాధపడతారు. తర్వాత వాడికి 25 కొరడా దెబ్బలు పడతాయి. కొరడా దెబ్బలు తగిలితే ఏమవుతుంది? చర్మం వాతలు తేలిపోతాయి పాపం. ఆ భటుడేమో తిట్టుకుంటూ వెళ్తాడు రాజుగారిని. ఈ రాజుకి ఎంత పొగరు, నేనేమో 1-2 సార్లు వినిపడకపోతే ఇలా అంటారా మీరు అని రాజుగారిని తిట్టుకుంటూ బాధగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ విషయము మన రాణిగారు మృదుల గారికి తెలిస్తే రాజుతో వచ్చి అంటుంది, రాజుగారు ఇలా చెయ్యొచ్చా మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? పాపం కదా వాడు, రెండోసారి పిలిస్తే మీరు రాకపోతే అలా కొట్టించేస్తారా అంటుందన్నమాట. అంటే రాజుగారు అంటారు, అవును మృదుల, నాకు కూడా చాలా బాధగా ఉంది. వాడిని పాపం కొట్టించేశాను. వాడు వెళ్ళేటప్పుడు నడవలేక వెళ్ళాడు. నాకే చాలా బాధ అనిపించింది. కానీ అప్పటికి కోపం తగ్గిపోయింది. వాడికి దెబ్బలు కూడా పడిపోయాయి. ఏం చేయమంటావు మృదుల అని బాధపడతారు. అయితే రాణిగారు అంటారు, రాజా మీరు కోపం ఒక్కటి పక్కన పెడితే మీరు చాలా మంచివాళ్ళు కదా, ఇదొక్క కోపాన్ని తగ్గించుకోవచ్చు కదా అని అడిగితే రాజుగారు అంటారు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అప్పుడు కోపం వచ్చేస్తుంది నాకు అంటారు. సరే అయితే నేను ఒక ఉపాయం చెప్పనా, మీరు వింటారా అంటుంది. రాణిగారు అంటే చాలా ఇష్టం కదా రాజుగారికి. అవి ఖచ్చితంగా వింటాను, చెప్పు, నువ్వు నా మంచి కోసమే చెప్తావు కదా, వింటాను అంటారు. అప్పుడు రాణిగారు ఏం చెప్తారంటే, మీరు ఒక పని చేయండి, మీకు కోపం వచ్చినప్పుడు మీరు శిక్ష వేస్తున్నారు కదా, ఆ శిక్షని మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు వాడు 25 కొరడా దెబ్బలు కొట్టించారు కదా, ఆ కొరడా దెబ్బలు మీరు కూడా తినండి. అప్పుడు మీకు వచ్చేసరికి కోపం రాదు. అమ్మో కోపం వస్తే శిక్ష వేస్తే మళ్ళీ నేను కూడా ఆ శిక్ష అనుభవించాలి అని మీకు ఒక భయం ఉంటుంది. అప్పుడు మీరు కోపం తగ్గించేసుకుంటారు అని చెప్తుంది. రాజుగారికి ఆ ఉపాయం చాలా నచ్చుతుంది. అవును మృదుల, చాలా మంచి ఉపాయం చెప్పావు, ఈసారి అలాగే చేస్తాను అంటారు. ఇంకోసారి భటుడు వచ్చి ఏం చేస్తాడు, అన్నం వడ్డిస్తూ ఉంటే దానిలో పప్పులో ఉప్పు ఎక్కువ అవుతుంది. అంతే, రాజుగారికి మళ్ళీ కోపం వచ్చేసింది.
పిలవండి వంటవాడిని. ఎవరు చేసింది ఇది అన్న. వంటవాడు వచ్చాడు, గజ 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 వణుకుతుంది. ఏం చేస్తారు గురువుగారి ఆ కోపం వచ్చేసింది. ఇంకా రాజుగారికి మనల్ని రాజుగారి కోపం వచ్చేసింది, ఇంకా నన్ను ఏం చేసేస్తారో అని భయం వేస్తుంది అన్నమాట. అయితే వీడికి కూడా ఒక 25 కొరడా దెబ్బలు పెట్టించండి అని చెప్తారు. అంటే రాజా అని క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను అంటే, నేను ఉప్పు ఉన్నది ఎక్కువ పప్పు తినాలా నేను, లేదు వీడికి విధించండి శిక్ష అంటారు. వాడికి 25 దెబ్బ పడుతున్నప్పుడు ఈయనకి కోపం తగ్గిపోతుంది. అరే వీడిని ఏంటి నేను ఇన్ని దెబ్బలు కొట్టించాను, రాణిగారు ఏం చెప్పింది, ఆ శిక్ష నన్ను కూడా వేసుకోమంది కదా, అందుకని భటుడిని పిలిచి రా నువ్వు నన్ను కొట్టు, ఇప్పుడు 25 దెబ్బలు నన్ను కొట్టు అంటాడు. అనగానే ఆ భటుడు వణికిపోతాడు, భయం వేస్తుంది కదా, రాజుగారిని కొట్టడమే అంత ధైర్యమే అని భయం వేసేస్తుంది. రాజా నన్ను ఏమనుకోవద్దు రాజుగారు, నేను మిమ్మల్ని కొట్టలేనండి అంటాడు. అందరిని పిలుస్తారు, అరే కొట్టండి రా, నన్ను వచ్చి కొట్టండి అంటే ఎవ్వరు కొట్టరు, అందరు భయంగా ఇలా చూస్తారు. అయితే రాణిగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నువ్వు చెప్పావు బాగానే ఉంది, శిక్ష వేయించుకోమన్నావు నన్ను, కానీ నాకు ఎవరు శిక్ష వేస్తారు, అందరికీ నేనంటే భయం కదా, వాళ్ళేమో నన్ను శిక్ష వేయమంటే వేయట్లేదు అంటే. రాణిగారు చాలా తెలివైన ఆవిడ ఎంత ప్రేమగా ఉంటుందో అంత తెలివైన ఆవిడ కూడా. ఆవిడ అంటుంది, రాజా మీరు చెప్పిన పని చేయకపోతే రాజ ధిక్కారమే కదా, ధిక్కారం అంటే చెప్పిన మాట వినకపోవడం, మీరు చెప్పిన మాట వినకపోతే రాజ ధిక్కారం కదా, మరి అలాంటప్పుడు వాళ్ళని ఎలా ఉపేక్షిస్తారు మీరు కదా, నేను ఉప్పు తగ్గిందని కోపం వచ్చింది, పిలిస్తే పలకలేదని కోపం వచ్చింది, మరి అలాంటప్పుడు చెప్పిన మాట వినకపోతే కూడా కోపం రావాలి కదా, అవునా, మరి వాళ్ళు రాజధికారం చేస్తే మీకు కోపం రావాలి కదా అంటుంది. గురువుగారు కూడా రాజుగారు కూడా ఆలోచనలో పడతారు, అవును కదా కరెక్టే కదా, నేను వినకపోతే అని ఆయనే మళ్ళీ సమాధాన పడతారు, లేదు నన్ను కొట్టమంటున్నాను కదా, అందుకని వాళ్ళు భయపడుతున్నారు, నన్ను కొట్టలేదు కాబట్టి వాళ్ళని నేను ఎలా కొడతాను, అది కరెక్ట్ కాదు కదా అంటారనమాట. అయితే రాణి అంటుంది, సరే మీరు చెప్తే వినట్లేదు కదా, నేను చెప్తే వింటే ఓకేనా అంటుంది. అంటే రాణిగారికి ఖచ్చితంగా రాజుగారిలో మార్పు రావాలి అని ఆవిడకి చాలా గట్టి ప్రయత్నం అనమాట. సరే అయితే నువ్వు చెప్పు అంటారు. మంత్రి గారిని పిలుస్తుంది రాణిగారు, రాజుగారిని 25 కొరడా దెబ్బలు కొట్టించండి అనగానే మంత్రి గారు వణికిపోవడం మొదలు పెడతారు. రాణిగారు నేను ఎలా చెప్తాను, నేను చేయలేను కదా ఆ పని అంటారు. మీరు చేయకపోతే మీకు పడతాయి అయితే ఆ 25 కొరడా దెబ్బలు అంటుంది. ఎవరెవరు దాన్ని ధిక్కరిస్తారో వాళ్ళందరికీ 25 కొరడా దెబ్బలు అంటుంది. ఇది ఎక్కడ గొడవరా బాబు, ఈరోజు మనం ఇలా ఇరుక్కుపోయాం, మనం సెలవులో ఉన్నా బాగుండేది అని అందరూ భయపడి సరే చివరికి ఒక భటుడిని తీసుకొచ్చి 25 కొరడా దెబ్బలు కొట్టించమని చెప్తారు. వాడు వణుకుతూ ఒక కొరడా దెబ్బ కొడతాడు. కొట్టగానే రాజుగారికి ఏమవుతుంది, సుర్రుమని తగులుతుంది, ఫస్ట్ చర్మం మండిపోతుంది. కొరడా అంటే చాలా షార్ప్గా ఉంటుంది దానికి, అది గనక తగిలిందంటే మండిపోతుంది అనమాట, అసలు తట్టుకోలేం. ఒక్కటి పడింది రాజుగారికి, పడేటప్పటికి ఏమైంది, ఫస్ట్ ఏమో నొప్పేసింది, ఆ తర్వాత కోపం వచ్చింది. వచ్చి ఆ కొరడా తీసుకొని ఆ కొట్టిన వాడిని చితకు బాధేస్తారు కొరడాతో, ఎరా నన్ను కొడతావా, నాకు ఇంత గట్టిగా తగిలింది అని. తర్వాత కాసేపు అయిన తర్వాత పాపం మళ్ళీ కోపం తగ్గుతుంది. కోపం తగ్గి అయ్యో ఎంత తప్పు చేశాను నేను, పాపం వాడు నా మాట విని కదా, రాణి మాట విని కదా నన్ను కొట్టాడు, వాడిని కొట్టకూడదు కదా అని, ఇదేం పని చేయట్లేదు మహారాణి, ఇదేం కాదు ఇంకొకటి ఏదన్నా చెప్పు అంటాడు. అంటే సరే ఒక పని చేయండి మహారాజా, మీరు కోపం వచ్చినప్పుడు వెంటనే అమలుపరచకండి, 25 కొరడా దెబ్బలు కొట్టాలి కదా వాడిని, కాసేపు అయ్యాక కొట్టండి, ఈరోజు కొట్టకుండా రేపు పొద్దున కొట్టించండి, ఈరోజు సాయంత్రం అయిందనుకోండి రేపు పొద్దున కొట్టించండి, అలా దాన్ని ఇచ్చేసేయండి శిక్ష, 25 కొరడా దెబ్బలు రేపు పొద్దున కొట్టండి అని చెప్పండి. ఓ ఇదేదో బాగుంది కదా, అప్పుడు కోపం తగ్గిపోతుంది కదా కాసేపటికి, ఇది బాగుంది అనుకుని సరే అయితే ఈసారి నుంచి అలా అంటాడు. ఇంకోసారి ఏదో మళ్ళీ కోపం వస్తుంది, ఇంకో రీజన్ ఏదో ఇంకో కారణానికి. ఈసారి ఏం చేశారు, అవును కదా మృదుల చెప్పింది కదా వెంటనే శిక్ష వేయకూడదు కదా, అందుకని
రేపొద్దునకి వాయిదా వేయండి, కానీ రేపొద్దున 25 దెబ్బలు కొట్టండి అని చెప్తారు. అని చెప్పేసి కూర్చుంటారా. రాజుగారికి కోపం తగ్గదు. ఇదివరకు ఏమయ్యేది, శిక్ష విధించాక కోపం తగ్గేది. ఇప్పుడేమో శిక్ష విధించలేదు కదా, రాజుగారికి కోపం తగ్గదు. ఎంత ప్రయత్నించినా కోపం పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. పెరిగిపోయి ఇప్పుడే కొట్టండి అని చెప్తారు అన్నమాట తర్వాత. సో అది కూడా పని చేయలేదు. పని చేయకపోయేటప్పటికి రాణిగారు అంటుంది, ఒకసారి మీరు దేశ పర్యటనకి వెళ్ళండి మహారాజా, అందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి కనుక్కోండి అంటుంది. ఇదివరకు రాజులు ఏం చేసేవాళ్ళు, రహస్యంగా మారు వేషంలో, అంటే వాళ్ళ వేషం కాకుండా వేరే వేషంలో వెళ్ళి అన్ని నగరాలు పర్యటించేవాళ్ళు, అన్ని ఊళ్ళలో, రాజ్యంలో. అది రాజులు ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు, ప్రజలు ఎలా ఉన్నారు, ఆయన వెళ్ళి అడిగితే చెప్పరు కదా, భయపడతారు కదా. అందుకని వేరే వేషంలో వెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకునేవాళ్ళు రాజులు. చాలా ధర్మంగా పరిపాలించేవాళ్ళు. అయితే ఈ రాజు కూడా ఏం చేస్తాడు, సరే ఈ విషయం మీద కనుక్కుందామని చెప్పి మారు వేషం వేసుకుని బయలుదేరుతాడు. ఒక ఊరికి వెళ్తాడు అనమాట. ఆ ఊరికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కోపిష్టి వాడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కోపిష్టి అంటే బాగా కోపం వచ్చే మనిషి. వీడు ఈ ఈ గోపన్న అనేవాడు ఎప్పుడు ఇంతే, వాడికి విపరీతమైన కోపం అంటారనమాట. అన్న తర్వాత వెళ్ళి రాజుగారు వెళ్ళి, గోపన్న నీకేంటి చాలా కోపం ఉంటుంది కదా అంటారు. అవును నాకు చాలా కోపం అంటే, మరి నీకు ఎక్కువ కోపమా రాజుగారికి ఎక్కువ కోపం వస్తుందా అంటే, రాజుకి ఏంటి ఎక్కువ కోపం, నాకే ఎక్కువ కోపం వస్తుంది, అయినా రాజు ఎందుకు వేస్ట్ ఫెలో అని తిడతాడు అనమాట. అని నన్ను తిడతాడా వీడు అని చెప్పి కోపం వస్తుంది. అలా ఏం కాదు, రాజు చాలా మంచివాడు అంటాడు ఈ రాజు. ఏం కాదు, రాజు ఏం మంచివాడు కాదు, అందరికీ కోపం వస్తే 25 కొరడా దెబ్బలు పడతాడు, రాజు ఏం మంచివాడు కాదు అంటాడు. ఆహా అలాగా అనుకొని ఇంకా నేనే అని మారువేషం కదా తీసి చూపిస్తాడు, తలపాగా తీసి, చూసావా నేనే రాజుని, ఇప్పుడు చెప్పు అంటాడు. నువ్వే రాజు అయితే నాకేంటి, నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది, రాజు వేస్ట్, నువ్వు వేస్ట్, అందరు వేస్ట్ అని గట్టిగా అరవడం మొదలెడతాడు. అంతే, ఇంకా బాగా కోపం వచ్చేసి మళ్ళీ వాడికి కూడా శిక్ష వేస్తాడు, వీడిని 25 కొరడా దెబ్బలు కొట్టండి అంటారు. సరే వాడు కొడుతున్న కొద్దీ కోపం వస్తుంది వాడికి, వాడు కొడుతూనే ఉంటాడు, ఇంకా రాజుని తిడుతూనే ఉంటాడు. ఇంక ఇలా లాభం లేదని చెప్పి రాజు వదిలేసి వచ్చేస్తాడు. వచ్చేసి మృదులకి రాణిగారికి చెప్తాడు, రాణి ఇలా అయింది, వాడెవడికో కోపం వచ్చింది చూసావా, వాడు అనవసరంగా నష్టపోయాడంటే. అప్పుడు రాణిగారు ప్రశాంతంగా నవ్వి ఏమంటుందంటే, మహారాజా వాడికి కోపం వచ్చిందనుకోండి వాడు నష్టపోతాడు, వాడే నష్టపోతాడు. కానీ రాజుకి కోపం వస్తే ఎవరు నష్టపోతారు, ప్రజలందరూ నష్టపోతారు, అంతే కదా. మన దగ్గర పవర్ ఉందనుకోండి, మనం బలవంతులు అనుకోండి, మన దగ్గర చదువు ఉందనుకోండి, మన దగ్గర పాండిత్యం ఉంది, మనం తెలివైన వాళ్ళం, మన దగ్గర డబ్బు ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, అందరినీ చూసుకోవాలి కదా, మనం అందరికీ హెల్ప్ చేయాలి కదా. మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి, మన దగ్గర పవర్ ఉందని చెప్పి మనం తప్పులు చేయకూడదు కదా. మన దగ్గర ఎంతెంత పవర్ ఉంటే మన మీద అంతంత ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మనం బాగా చదువుకుంటే హెల్ప్ చేయాలి, బాగా డబ్బులుంటే ధర్మకార్యాలకి సహాయం చేయాలి, అవునా కదా. అవునా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అందరికీ నష్టం కలిస్తే కష్టం కదా. కాబట్టి ఎవరి దగ్గర అయితే పవర్ ఎక్కువ ఉంటుందో, శక్తి ఎక్కువ ఉంటుందో, చదువు ఎక్కువ ఉంటుందో వాళ్ళు తప్పు చేస్తే చాలా నష్టం జరుగుతుంది రాజా, మీరు అది అర్థం చేసుకోండి అని చెప్తుంది రాణి. అయితే నేనేం చేయాలి ఇప్పుడు, నాకు ఎంత చేసినా ఈ కోపం తగ్గట్లేదే అంటారు రాజుగారు. అయితే ఒక పని చేయండి రాజా, మీకు పవర్ ఉండడానికి అర్హులు కాదు మీరు. ఎందుకంటే మీకున్న పవర్తో మీరు ఏం చేస్తున్నారు, ప్రజలని కష్టపెడుతున్నారు. ఆవిడ మాత్రమే చెప్పగలదు అలాగా రాజుగారికి, ఇంకెవరు చెప్పలేరు కదా, ఇష్టమని చెప్తారు. అయితే మీరు కోపం తగ్గించుకోవాలి, తప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి మీకు వద్దు పవర్, మీ రాజ్యాధికారం అంతా నాకు ఇవ్వండి, మీరు సామాన్యుల్లా ఉండండి, ఎందుకంటే మీ వల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. మన ప్రజలంటే మన బిడ్డలు లాంటి వాళ్ళు, మన పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళని అనవసరంగా కష్టపెట్టకూడదు, వాళ్ళని మనం చూసుకోవాలి. కాబట్టి మీరు ఇంకా రాజ్యాధికారం తీసుకోవద్దు అని చెప్తుంది. రాజు చాలా మంచివారు కదా, పాపం కోపం వస్తే వచ్చింది, కానీ మనిషి చాలా మంచి ఆయన కదా, మనసు చాలా మంచిది కదా. ఆయన ఏం చెప్తారు, సరే రాణి నాకు అర్థమైంది, నేను ఇంకా మారలేను, నాకు అర్థమైంది, కాబట్టి
ఇదే కరెక్ట్, నా చేతిలో పవర్ ఉండొద్దు అని ఆ మహారాణి వారికి పట్టాభిషేకం చేస్తారు. చాలా గొప్ప వ్యక్తి కదా కదా. ఆయన చేతిలో నుంచి రాజ్యాధికారం తీసుకెళ్ళి భార్య చేతిలో పెట్టేశారు. ఆయన నువ్వే చూసుకో, ఇంకా నుంచి రాజ్యం నువ్వే చూసుకో అన్నారు. ఆయన సామాన్యుల్లా అయిపోయారు. ఇప్పుడు భటులను పిలిచి వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే కొరడా దెబ్బలు కొట్టమంటే రాజుగారి మాట వింటారా? రాజుగారి మాట వింటారా, రాణిగారి మాట వింటారా? రాణిగారి మాట వింటారు. ఎందుకని? ఇప్పుడు ఆవిడ దగ్గర ఉంది రాజ్యాధికారం అంతా. ఆయనకి కోపం వస్తుంది, భటులు పిలుస్తున్నారు. పిలిస్తే రాజావారు అమ్మవారు చెప్పకుండా మేమేమి చేయమండి అని చెప్తున్నారు. ఆయనకి కోపం వస్తుంది, ఏం చేస్తాడు? ఏం చేయలేరు కదా. ఆయన కొట్టబోయారనుకో 10 మంది భటులు వచ్చేసి ఆ భటుడి చుట్టూ రక్షణ వలయం చేసేస్తున్నారు, కత్తులు అన్నీ పట్టేసుకుని. అంటే ఏం చెప్తున్నారు? తేడా వస్తే మీకు పడిపోతాయి కొరడా దెబ్బలు అని రాజుగారికి హెచ్చరించే స్థాయికి వచ్చేసింది. అప్పుడు ఏమైంది? రాజుగారికి అర్థమైపోయింది కదా, ఇప్పుడు ఇదివరకు అయితే నా చేతిలో పవర్ ఉంది, ఒక్కసారి ఒరే ఇట్రండి రా వీడిని ఒక 25 కొరడా దెబ్బలు వేయండి అనగానే ఏమైపోయేది? కొరడా దెబ్బలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరూ మాట వినట్లేదు. మాట వినకపోయేటప్పటికి ఏమైంది? రాజుగారికి అర్థమైంది, ఓహో నా దగ్గర పవర్ లేకపోతే నేను ఏమీ చేయలేను, కాబట్టి నా కోపాన్ని నేను లోపల దహించుకుపోతాను. కోపం వస్తే నాకు కోపం లేకపోతేనే మంచిది అని ఆయనకి అర్థమవుతుంది. అర్థమయ్యి ఆ రోజు నుంచి ఆయనకి కోపం వస్తే ఆయనే తమాయించుకొని మంచిగా ఉండేటట్టు చూసుకుంటారనమాట. అప్పటి నుంచి రాజుగారికి కోపం తగ్గిపోయింది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రాణిగారికి అర్థమైంది. ఆయనని టెస్టులు పెట్టింది, చాలా పరీక్షలు. ఈయనకి కోపం వస్తే ఏం చేస్తారు అని టెస్టులు పెట్టింది. కొన్నాళ్ళ తర్వాత రాణిగారికి అర్థమైపోయింది, రాజుగారు ఇంకా కోపాన్ని జయించారు, ఆయన దగ్గర వీక్నెస్ లేదు, కాబట్టి ఆయన ప్రజల్ని చక్కగా చూసుకుంటారు అని తెలిసి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మీరు చాలా గొప్పవారు, మన దగ్గర వీక్నెస్ అందరికీ ఉంటాయి, కానీ మీరు దాన్ని జయించారు, నేను ఏది చెప్తే మీరు అది చేశారు. అవును కదా, రాణిగారు చెప్తే వినక్కర్లేదు కదా, రాజుగారు వినాలని ఏం రూల్ లేదు కదా. రాజుకి అన్ని అధికారాలు ఉంటాయి, కానీ మీరు విన్నారు. ఎందుకు విన్నారు? మారాలి అని అనుకున్నారు కాబట్టి విన్నారు. అది నీలో చాలా గొప్ప లక్షణం. మనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవడానికి మనం ఏ స్థాయిలో ఉన్నా ప్రయత్నించాలి అని మీరు ప్రజలందరికీ చెప్పారు. మీరు ఇప్పుడు ప్రజలందరికీ ఆదర్శప్రాయులు. అంటే ఆదర్శం అంటే ఆయనను చూసి నేర్చుకోగలిగే ఇన్స్పిరేషన్, అవునా? అలా కాబట్టి మీరే ఈ రాజ్యానికి రాజుగా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఏం చేసింది రాణిగారు ఏం చేసింది? మళ్ళీ పట్టాభిషేకం రాజుగారికి చేయించి ఆయన వెనకాలే ఉంటూ ఆయనకి మంచి మంచి సలహాలు ఇస్తుంది. అప్పుడు రాజుగారు అందరి ప్రజలకి చాటింపు వేయించి ఆయన సభలో క్షమాపణ అడుగుతారు. ఇప్పటి వరకు నేను ఎవరెవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరికీ నేను పరిహారం చెల్లిస్తాను, నేను వాళ్ళకి క్షమాపణ చెప్తాను అని అందరినీ పిలిచి ఎవరెవరినైతే కారణం లేకుండా చిన్ని కారణాలకి పెద్ద పెద్ద శిక్షలు వేశారో వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్తారు. అప్పుడు ప్రజలందరూ రాజుగారు ఎంత మంచివాళ్ళు, ఇలాంటి రాజు దొరకడం ఎంత గొప్ప విషయమో మనకి, రాజుగారు ఆయన దగ్గర ఉన్న బలహీనతని జయించాలిస్తుంది. అప్పుడు రాజుగారు అందరి ప్రజలకి చాటింపు వేయించి ఆయన సభలో క్షమాపణ అడుగుతారు. ఇప్పటి వరకు నేను ఎవరెవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరికీ నేను పరిహారం చెల్లిస్తాను, నేను వాళ్ళకి క్షమాపణ చెప్తాను అని అందరినీ పిలిచి ఎవరెవరినైతే కారణం లేకుండా చిన్ని కారణాలకి పెద్ద పెద్ద శిక్షలు వేశారో వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్తారు. అప్పుడు ప్రజలందరూ రాజుగారు ఎంత మంచివాళ్ళు, ఇలాంటి రాజు దొరకడం ఎంత గొప్ప విషయమో మనకి, రాజుగారు ఆయన దగ్గర ఉన్న బలహీనతని జయించారు, మనం అందరం నేర్చుకోవాలి ఆయన దగ్గర, మన దగ్గర ఉండే తప్పులన్నిటినీ సర్దుకోవాలి అని అనుకొని అందరు ప్రజలందరూ సుఖంగా ఉంటారు. బాగా